అద్భుతమైనటువంటి ఒక రాత్రి. ఈ రాత్రి ఆత్మీయులకు ఉండవలసిన ఆశలు మీరు కలిగి ఉంటే ఈ రాత్రి మీ ఆశలకు తగినటువంటి ప్రతిఫలాన్ని నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీ ఆశలకు తగిన సంతోషాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. మీ ఆశలకు తగినటువంటి సంతృప్తిని మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్. తీపిదనమాట. చదవండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. ఆ తీపి కాదండి, నేను బాగుపడితే నీకేంటంట తీపి అంటారు. ఆ తీపి వేరు. తీపి అంటే తీయదనం, మధురం. చాలా మంది అంటుంటారు కదా, అది వేరు. నేను కోరుకుంటే మీకేంటంట నొప్పి అంటుంటారు. చూడండి, వీళ్ళు కట్టుకుంటే మీకేంటంట నొప్పి, అది వేరు. ఆశ తీర్చబడుట ప్రాణానికి తీపి, మధురం. ఇప్పుడు ఏం చెప్పాను? ఆశలు సిద్ధించబడితే సంతోషం, సంతృప్తి, మధురం, తీపిదనం, ఇలా చాలా ఉన్నాయి. ఈ అద్భుతమైన రాత్రి మీ ఆశ భంగము కానేరద్దు. చూడండి ఇంకొక వాక్యం, ఆ తర్వాత ఒక 4-5 మాటలు మీకు వివరిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి గమనించండి. 11